అంబ పలుకుతున్న మాటలు చెబుతున్నాను వినుకో. ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు ఏవి అదృష్టాన్ని నీ దరి చేరనివ్వకుండా ఆపలేవు తల్లి. మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తా. పండంటి నీ బిడ్డ చేతుల మీదుగా దక్షిణ తీసుకుంటాను తల్లి. వస్తాను తల్లి. వాడికి ఎవరికేం చెప్పాలో తెలిసినట్టుగా లేదు. దేని మొహం ఇది గొప్పింటి కోడలు కావడం ఏంటి? గొప్పింటికి కోడల్ని కాబోయేది నేను, మహారాణిని కాబోయేది నేను. అయినా వీడిది కూడా తప్పేం లేదులే. ఇద్దరం ఒకేలా ఉన్నాం కదా. నాకు చెప్పాల్సింది దానికి చెప్పేసినట్టున్నాడు. ఏ కుటుంబిషన్, ఏంటలా చూస్తూ ఉండిపోయావు? ఓ, గొప్పింటి కోడలు అవుతావని వాడు చెప్పగానే నిజంగానే అయిపోతావని కలలు కంటున్నావా? నువ్వు ఎన్ని కలలు కన్నా నీ బతుకు సమోసాలు, ఇడ్లీలు, మాడిపోయిన దోసలే. ఆ నోటు దురిసే తగ్గించుకోమనేది. ఎవరి తలరాత ఎలా మారుతుందో ఎవరికి తెలిసే. ఏంటి మారేది? ఆ దేవుడు నాలాగే దీన్ని కూడా తయారు చేసి నా నుదుటి రాత రాసి దీనికి రాయకుండా వదిలేసినట్టున్నాడు. ఇంక దీని బతికి ఇంతే. నువ్వు మాటలు విని దీని బతుకు మారిపోతుందని ఊహల్లోకి వెళ్ళిపోతున్నావేమో. కాస్త బయటికి రా. ముహూర్తాలు పెట్టేశాం. దీన్ని పెళ్లి చేసుకోబోయేది ఆ సమోసాల శంకరయ్యే. దీని బతికే మారదు. అదెన్ని మాటలన్నా నాకు మాత్రం ఇంకా ఏదో మూల ఆశ మిగిలే ఉంది. పొద్దుటి నుంచి ఆ అమ్మవారిని తలుచుకుంటూనే ఉన్నాను. ఆ అమ్మ పలుకులు మోసుకుంటూ వచ్చాడు. ఆ మాటలు నిజం కావాలి. నువ్వు గొప్పింటి కోడలివి కావాలి. రోజు రోజుకి పేపర్ చూడాలంటే భయమేస్తోంది. ప్రతి పేజీలోనూ ఏదో ఒక హత్య, హింస, మానభంగం. అసలు మానవ సంబంధాలకి విలువ లేకుండా పోతోంది. ఏమైందండి? ఎందుకలా అంటున్నారు? పాపం, ఎవరో ఒక ఆడపిల్ల భర్త పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుందట. అది పేపర్లో వేశారు. ఎవరి వరకు ఎందుకండి? మన గౌరీ సమయానికి నాని కాపాడి తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదంటే గౌరీ కూడా ఏదో ఒకరోజు అఘాయిత్యానికి పాల్పడుండేది. ఏ ఆడపిల్లైనా ఎన్నాళ్ళని బాధలు భరిస్తుంది? అమ్మా, అలాంటి వాళ్ళని అసలు అమ్మాయిలు పెళ్ళెందుకు చేసుకోవాలి? ఎందుకు బాధపడాలి? తెలిస్తే ఎందుకు చేసుకుంటారు నాన్న? పెళ్లికి ముందు అందరూ మంచివాళ్లలాగే ఉంటున్నారు. జీవితం బాగుంటుందని ఎన్నో కలలు కనే పెళ్లి చేసుకుంటున్నారు. కాని తరువాతే వాళ్ళ అసలు స్వభావం బయటపడుతోంది. అప్పుడింక చెయ్యడానికి ఏమీ ఉండదు కదా. మరి ఆ పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి కూడా పెళ్లి చేసుకుంటే? అలా ఎవరు చేసుకుంటారు నాని? కోరి మరి ఎవరైనా కష్టాలు కొని తెచ్చుకుంటారా? ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే ఏమనాలి నాన్న? పెళ్లికి ముందే క్లియర్గా తెలిసిపోతుంది నాన్న. చేసుకోబోయేవాడు అమాయకుడు, మంచివాడైతే సరిపోతుందా?
భర్త మంచిది కాకపోవచ్చు కదా, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు మంచివాళ్ళు కాకపోవచ్చు కదా. వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చినా భర్త చేతగాని వాళ్ళ చూస్తూ ఉంటే అప్పుడు కూడా కష్టమే కదా. అత్తవారింటికి వెళ్ళాక ఎవరు బాధలు పెట్టినా తట్టుకోవడం కష్టమే నాన్న. కదా, ఆ మాత్రం కూడా తెలుసుకోకపోతే ఎలా? పైగా ఇప్పుడు మంచివాళ్ళ ఉన్న భర్త పెళ్ళయ్యాక కూడా మంచివాళ్ళ ఉంటాడన్న నమ్మకం ఏంటి? గౌరీ భర్తలా మారిపోయి చిత్రహింసలు పెడితే ఎందుకు అర్థం చేసుకోవట్లేదమ్మా? ఎవరు నాన్న? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అదే ఎవరంటే ఎవరో ఒకరని కాదమ్మా, ఎవరైనా సరే తెలిసి చేసుకుంటే అందరూ బాధపడాలి కదా. ముందే తెలుసుకొని ఎందుకు జాగ్రత్త పడరో ఏంటో. మళ్ళీ ఏమైందండి? కాస్త మార్పు వచ్చింది, మంచిగా ఉన్నాడనుకుంటే మళ్ళీ మొదట్లా ఎంత టెన్షన్ పడుతున్నాడేంటి? ఇంకెవరి గురించైనా ఆలోచిస్తున్నాడా? అలాంటిదేం లేదు వేదవతి. గౌరీ విషయంలో కొంచెం డిస్టర్బ్ అయ్యాడు కదా, మళ్ళీ అలాంటి న్యూస్ ఏదన్నా వింటే ఇలా రియాక్ట్ అవడం సహజం. మళ్ళీ ఇలాంటి విషయాలు నాని దగ్గర డిస్కస్ చేయకపోవడం మంచిది. ప్రముఖ బిజినెస్ మ్యాన్, యూత్ ఐకాన్ విక్రమ్ కుమార్ గారి స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం. ఇంత చిన్న వయసులో విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండిగా మీరు బాధ్యతలు తీసుకున్నారు కదా. హలో, ఆన్ ది వే, వస్తున్నాను. ఓకే ఓకే. నమస్కారం విక్రమ్ గారు. ఇప్పుడు దొరికాడు. మామూలుగా తనంతటి తానే బయటపడితే చాలనుకున్నాను. ఇప్పుడు లైవ్ లో అందరి ముందు ఎలా బయటపడేలా చేస్తానో చూడు. హలో, చెప్పు శ్రావణి. దేవి, ఎక్కడనో? ఛానల్లోనే ఉన్నా. ఇప్పుడు లైవ్ లో విక్రమ్ కుమార్ ఇంటర్వ్యూ వస్తుంది కదా. అవును, యంగ్ అండ్ డైనమిక్. ఏమున్నాడే బాబు, ఇంకా పెళ్లి కూడా కాలేదట. పెళ్లి సంబంధాలు తీరిగ్గా చూద్దులే గాని నాకు చిన్న హెల్ప్ కావాలి, చెయ్యి. ఓకేనా? అంతే కదా, ఇక నేను చూసుకుంటాను. నాకు వదిలే. ఈ ప్రోగ్రామ్ ఇంకో 1 అవర్ ఉంటుంది. ఈలోగా నువ్వు ఛానల్కి వచ్చేసి. సరే, బయలుదేరుతున్నా. వెరీ ఎక్సైటింగ్ అండ్ ఇన్స్పైరింగ్ ఇంటర్వ్యూ విక్రమ్ గారు. మీ కెరియర్ నేటి యువతికి ఎంతో ఆదర్శం. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఓకే ష్యూర్, తప్పకుండా అడుగుతాను. విక్రమ్ కుమార్ గారు, మీ ఇంటర్వ్యూ లైవ్ లో చూస్తూ స్టూడియోకి చాలా మంది కాల్స్ చేశారు. అవన్నీ ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేసే టైం మీకు లేదని నాకు బాగా తెలుసు. కానీ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే. నో ప్రాబ్లం, తప్పకుండా అడగండి. ఇట్స్ ప్యూర్లీ పర్సనల్. లైవ్లో మాట్లాడకూడని పర్సనల్ థింగ్స్ నా లైఫ్లో ఏమీ లేవు. ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ ఏదైనా అడగొచ్చు. దేని గురించైనా మాట్లాడడానికి నేను రెడీ. అయితే మీకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫోటో ఒకటి ఎవరు పంపించారు, దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తే సంతోషిస్తాం. హియర్ ఇట్ ఈస్.
ఫోటో ఎవరు తీశారు? ఎక్కడికి ఎందుకు పంపించారు? ఆ ఫోటోలో ఉన్నది మీరే కదా? ఆ, ఫేస్కి కర్చీఫ్ మాస్క్, చేతిలో ఫ్లాస్క్, రోడ్డు మీద నడుస్తూ ఏంటి సారి కొత్త అవతారము? ఏంటి దీని వెనుకున్న స్టోరీ? ఈ ఇంటర్వ్యూ కోసమని వచ్చి ఇలా బుక్ అయిపోయానేంటి? అసలు ఇంటర్వ్యూకి వస్తేనే బంగారానికి నిజం తెలిసిపోతుందని ఇన్నాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను. కానీ డాడీ ఫోర్స్ చేయడం వల్ల తప్పలేదు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇంత పెద్ద కంపెనీకి ఎండీ అయి ఉండి రోడ్డు పక్కన ఫ్లాస్క్లో టీ పట్టుకుని వెళ్తున్నారంటే ఏదో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉండే ఉంటుంది. నోనో, స్టోరీ అలాంటిదేం లేదు. ఫ్రెండ్స్తో స్మాల్ ఫన్ అంతే. అయిపోయింది. బంగారానికి దొరికిపోయాను. ఇక మేనేజ్ చేయడానికి ఏం లేదు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం చెప్పేయాల్సిందే. చెప్పండి సార్, ఏదో ఫన్ అన్నారు? ఆ ముసుగు చూస్తుంటేనే ఎంత ఫన్ ఉంటుందో తెలుస్తుంది. మీరు కనిపించే ఆ ముసుగు గురించి అడుగుతున్నారు. కానీ ఎవరికీ కనిపించని ఇంకో ముసుగు గురించి ఈరోజు మీకు చెప్పాలి. బాగా డబ్బున్న ఒక అబ్బాయి ఒకరోజు పార్క్లో ఒక అమ్మాయిని చూశాడు. అంతే. ఆ క్షణమే అతని మనసు ఆ అమ్మాయి వెంట అలా వెళ్ళిపోయింది. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసు. తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని చెప్పాలనుకున్నాడు. కానీ ఎప్పుడో ఫ్రెండ్ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. డబ్బున్న వాళ్ళని అమ్మాయిలు నమ్మరు అని. అంతే. తను కూడా అలాగే కాదంటుందేమో అని భయపడి చెప్పకుండా ఆగిపోయాడు. ఆ అమ్మాయి ఎప్పటికైనా ప్రేమిస్తుందన్న నమ్మకంతో ఎన్నాళ్ళైనా ఎదురు చూడగలడు. కానీ కాదంటే బతకలేడేమోనన్న భయంతో నిజం చెప్పడం మానేశాడు. చివరికి తనకి దూరంగా ఉండలేక తన దగ్గరే అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. మేడం మేడం అని పిలుస్తూ తన చుట్టూనే తిరుగుతూ ప్రతి క్షణం తననే ఆరాధిస్తూ తననే చూస్తూ మురిసిపోయాడు. తన మనసులో మాట చెప్పే క్షణం ఎప్పుడు వస్తుందా అని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంటర్వ్యూతో అసిస్టెంట్గా ప్రేమిస్తున్నానని చెప్పే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు నిజం చెప్పాక నా ప్రేమను అంగీకరిస్తుందో లేదో అని భయంగా ఉంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, తనెవరో కాదు, నేనే. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. మీరింత గొప్పవారయ్యుండి ఒక అమ్మాయి ప్రేమ కోసం అన్ని మెట్లు దిగొచ్చారంటే ఎంతలా ప్రేమించుండాలి? యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. ఆ అమ్మాయి ఎవరో గాని చాలా అదృష్టవంతురాలు. నోను, తను నా ప్రేమను అంగీకరిస్తే నేనే అదృష్టవంతునవుతాను. ఆ అమ్మాయి ఎవరో మాకు కూడా చెప్తారా? తను ఇక్కడే ఉంది. లాయర్ శ్రావణి, మా మేడం. I love you, man. I love you. 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 I love you.
రియల్లీ సర్ప్రైజింగ్ శ్రావణి గారు. మిమ్మల్ని విక్రమ్ గారు ఇంతలా ప్రేమిస్తున్నారు కదా, మీ రెస్పాన్స్ ఏంటి? ఎంతో మంది క్యూరియస్ గా మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నారు. చెప్పండి ప్లీజ్. ఏమండి, ఇక్కడ నా ప్రేమ గురించి నేను టెన్షన్ పడుతుంటే మీకు ఇంటర్వ్యూ కావాల్సి వచ్చిందా? ముందు నా ప్రేమ సంగతి తెలుసుకునేవ్వండి, తర్వాత మీకు కావాల్సినంతసేపు ఇంటర్వ్యూ ఇస్తాం. దయచేసి ఒక్క 10 నిమిషాలు మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. అందరూ వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ మీరు కూడా ప్లీజ్. హాయ్ మేడం. జయమా, ఏంటి సంగతులు? ఇక్కడేం చేస్తున్నావు? ఈ ఇన్నాళ్ళు పడ్డ టెన్షన్ చాలు మేడం. ఇంకా టెన్షన్ పెట్టొద్దు మేడం ప్లీజ్ మేడం. ఇప్పుడంతా విన్నారు కదా, ఒప్పుకోండి మేడం ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ఒప్పుకోండి మేడం. కోర్టుకి టైం అవుతుందమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. మేడం 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 ప్లీజ్ మేడం. మేడం 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 ప్లీజ్ మేడం. మేడం 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 ప్లీజ్ మేడం. మేడం 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 ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. పరీక్షే రాసిన